చేజార నీకే జీవితం ధారావాహిక 6వ భాగం. రచన సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని తమ్ముడు మధుని ఉంచుతాడు. వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు. ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చే వరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్కి కాల్ చేసి ఇండియా వచ్చేయమంటాడు. ఇందిర ఊహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తన వద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. ఇక చేజార నీకే జీవితం ధారావాహిక 6వ భాగం వినండి. చంద్రకాంతికి కలువ వికసించినట్లు ఇందిర స్మిత భాషణంతో మధు మనస్సు ఉత్సాహభరితమైంది. చాలా కాలం తర్వాత అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయమే లేచి జాగింగ్ చేస్తూ మరొకసారి ఇందిర గురించి ఆలోచిస్తూ తాను అనుసరించే వైఖరి మరొకసారి మననం చేసుకున్నాడు. అన్నయ్య కోరినట్లు, గీతా మేడం చెప్పినట్లు ఇందిరతో స్నేహంగా ఉంటూ ఆమెకి ఈ కష్టకాలంలో తోడవుతాను. గీతా మేడం మాట వింటూ అనుకున్న విధంగా రీసెర్చ్ పూర్తి చేసేయాలి. ఈ లక్ష్యం నుంచి ఎంతమాత్రం విరుద్ధ దిశలో పయనించకూడదు అని దృఢంగా అనుకుంటూ ఇల్లు చేరాడు. యథావిధిగా భోజనం బల్ల మీద ఉన్న ఫ్లాస్క్లో పాలు తీసుకొని తాగుతూ దేవుని గదివైపు వెళ్ళాడు. ఆ గదిలో ఎర్రంచు గోధుమ రంగు చీరలో ధ్యాన ముద్రతో ఇందిర దర్శనమిచ్చింది. ఆమె ప్రశాంత వదనాన్ని చూసి పులకితుడైన మధు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకొని తన గదికి వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత టిఫిన్ చేయడానికి వచ్చిన మధుకి ఎన్నడూ లేని విధంగా వచ్చావా, రా, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఇందిర ఎదురొచ్చింది. మధు నవ్వుతూ థ్యాంక్స్ అంటూ కూర్చున్నాడు. ఫలహారం తింటూ ఇందిర, మేడం ఇంటికి కాస్త తొందరగా వెళ్దాం, నేను వంటలో సహాయం చేయడానికి వీలుంటుంది, అలాగే వెళ్ళేటప్పుడు పళ్ళు పూలు తీసుకువెడితే బాగుంటుంది అంది. ఆమె సలహా నచ్చి మధు సరే అన్నాడు. మొదటిసారి కలిసి తినడం ఇద్దరికీ కాస్త కొత్తగానే ఉంది. మాటలే కరువైనట్లు మౌనంగా ఫలహారం ముగించారు. అనుకున్న విధంగా ఇద్దరూ బయలుదేరి 11 గంటల వేళ ప్రొఫెసర్ గీతా మేడం ఇంటికి చేరుకున్నారు. గీత ఎదురు వచ్చి ఇందిరను ఆప్యాయంగా కౌగిలించుకొని రామ్మ అంటూ ఆహ్వానించింది. ఇందిర ఆమెకు పాద నమస్కారం చేసి తను తెచ్చిన పళ్ళు పూలు ఆమె చేతికి అందించింది. ఇందిర సంస్కారానికి గీత సంతోషిస్తూ ఇలా కూర్చో అంటూ సోఫా చూపించింది. గీత ఆదరణ ఇందిరలో అంతవరకు గూడు కట్టుకున్న భయాన్ని మటుమాయం చేసింది. సోఫాలో కూర్చోకుండా, ఆంటీ, నాకు వంట చేయడం బాగా వచ్చు, ఏం చేయాలో చెబితే చేసేస్తాను అంది ఇందిర. గీత నవ్వుతూ, నన్ను ఆంటీ అని కాకుండా అత్త అని పిలువు, ఆంటీ అన్న పిలుపు విని విని బోర్ కొట్టేసింది అంది. అత్త అని పిలిచినప్పుడు మీ చేత వంట చేయించడం తప్పు కదా, చిన్నతనం నుంచే నాకు వంట చేయడం అలవాటైంది అంది ఇందిర. అలాగే చేదువు కానీ ముందు కాసిని కబుర్లు చెప్పుకుందాం అంటూ ఇందిర చేయి పట్టి కూర్చోబెట్టింది గీత. మధు స్టడీ రూమ్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ల్యాప్టాప్ తెరిచి పని చేసుకోసాగాడు. 1 అరగంట సేపు పరిసరాలను మరిచి ఇద్దరూ సంభాషించుకున్నారు. గీత ముందుగా తన కుటుంబం గురించి చెప్పి నెమ్మదిగా ఇందిర జీవిత విశేషాలను తెలుసుకుంది. మాటల చివరగా ఇందిర, అత్తయ్య, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో తెలీదు, మతం కులం గోత్రం తెలియవు, పుట్టించిన తల్లిదండ్రులు ఆనాడు తాళి కట్టిన శేఖర్ ఈనాడు వదిలేశారు.
ఇలా మధుతో ఒక అయోమయంలో బతుకుతున్నాను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం మధు గమనించాడు. ఆమె మాటలకు స్పందిస్తూ గీత ఇందిరను దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, నీకు నేను అమ్మనే అంది. ఇందిర భావోద్వేగం నెమ్మదించిన తర్వాత గీత లేచి, రా వంట చేద్దాం, ఇంకో 2 ఆడపిల్లలు నా స్టూడెంట్సే వస్తారు అంటూ ఇందిర చేయి పట్టుకొని కిచెన్ వైపు నడిచింది. సరిగ్గా వంట ముగిసే సమయానికి వచ్చారు గీత విద్యార్థినులు. ఆలు చిప్స్, వెనీలా ఐస్ క్రీమ్, యాపిల్స్ బల్ల మీద పెట్టి మేడంకి అభివాదం చేశారు. గీత వారిని ఇందిరకు చూపుతూ, నిరుపమ, మేరీ అని నా దగ్గర రీసెర్చ్ చేస్తున్నారని వారికి ఇందిరను చూపుతూ మధు బంధువుల అమ్మాయిని పరిచయం చేసింది. నిరుపమ ఇందిరతో కరచాలనం చేస్తూ, చిలకాకుపచ్చ చీరలో మీరు వనదేవతలా ఉన్నారని అభినందించింది. మీరు చీర కట్టుకున్న విధానం బాగుంది, మీరు రోజు చీరలే కడతారా అని మేరీ అడిగింది. అవును అని ఇందిర జవాబు చెబుతూ ఉండగా గీత, ఇందిర వనదేవతే కాదు, అన్నపూర్ణ కూడా, ఈరోజు వంట తనే చేసింది అని చెప్పింది. నిరుపమ స్టడీ రూమ్లోకి తొంగి చూసి మధుని హాయ్ అని పలకరించి, మేడం సార్ ఇంకా రాలేదా అని గీతను ఉద్దేశించి అడిగింది. వచ్చే బుధవారం ఆయన సెమినార్, ఆ హడావిడిలో ఉన్నారు, లేటుగా వస్తారు అని గీత సమాధానం ఇచ్చింది. భోజనం చేద్దామా అని గీత అనడంతో అందరూ భోజనం ప్లేట్లు తీసుకుని ఎవరికి వారే వడ్డించుకున్నారు. గీత, మధు నువ్వు కూడా రా, మీ సార్ ఎప్పుడొస్తారో తెలీదు అని పిలవగా మధు కూడా వచ్చి వారితో కలిసి భోంచేశాడు. ముఖ్యంగా యూనివర్సిటీ రాజకీయాలు, రీసెర్చ్ కష్టాలు, సినిమా విశేషాలు వాళ్ళ సంభాషణలో చోటు చేసుకున్నాయి. ఇందిరకి తెలియని విషయాలు కావడంతో తాను దాదాపు మౌనంగా వారి మాటలు వింటూ ఉండిపోయింది. అది గమనించిన మేరీ ఇందిర వైపు చూసి, మీరేం చదివారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నలకి ఇందిర ఏం సమాధానం చెప్తుందో వినాలని చెవులు రిక్కించాడు మధు. నేను బీకాం చేసి ఆ తర్వాత 2 ఏళ్ళు ఒక స్టార్ హోటల్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను అని ఇందిర బదులిస్తూ ఉండగా గీత కలగజేసుకుని, తనకు సంగీతం వచ్చు, ఇప్పుడు మన సంగీతం ప్రొఫెసర్ సరస్వతి దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చింది అని చెప్పింది. ఓహో, సంగీతం కోసం ఉద్యోగం వదిలిచ్చారంటే మీరు గ్రేట్ అంది నిరుపమ. అయితే ఈరోజు మీరు మా కోసం ఒక పాటైనా పాడాలి అంది మేరీ. తప్పకుండా పాడుతుంది అని ఇందిర బదులుగా జవాబిచ్చింది గీత. భోజనాలు ముగిసిన తర్వాత అందరూ సోఫాల్లో కూర్చున్నారు. నిరుపమ, ఇందిర, అందరం మీ పాట కోసం ఎదురు చూస్తున్నాం, మీకు ఏ శ్వాసలో చేరితే అన్న పాట వస్తే పాడండి అని కోరింది. ఇందిర ఎక్కువ బెట్టు చేయదలుచుకోలేదు. తన ప్రతిభ చూపే అవకాశం ఇచ్చినందుకు గీతకు మనస్సులో కృతజ్ఞతలు చెప్పింది. గొంతు సరిచేసుకొని మనసు పెట్టి శ్రావ్యంగా పాడింది. సూపర్బ్ అంటూ చప్పట్లు కొడుతూ లోనికి వచ్చాడు గీత భర్త రవి. ఇంత బాగా పాడతావనుకోలేదు అని గీత, 1 నిమిషం మమ్మల్ని మేం మర్చిపోయాం అని నిరుపమ, మేరీ పొగడ్తలతో ముంచెత్తారు. మధు ఏమనాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ గాన సరస్వతి ఎవరు అని కుతూహలంగా ప్రశ్నించాడు రవి. మధుకి బంధువు, మనకు కోడలు అని గీత జవాబు చెప్తూ ఉండగా ఇందిర రవి పాదాలంటి నమస్కరించింది. ఆ సరస్వతి కటాక్షం నీకు నిండుగా ఉండాలి అని ఇందిరని ఆశీర్వదించాడు. కొద్దిసేపైన తర్వాత గీత దగ్గర సెలవు తీసుకుని నిరుపమ, మేరీ బయలుదేరారు. మధు వారిని సాగనంపడానికి వారిని అనుసరించాడు. మేరీ స్కూటర్ స్టార్ట్ చేసింది. నిరుపమ స్కూటర్ ఎక్కబోయే ముందు మధుతో, నీవు చాలా లక్కీ అంది చిలిపిగా. మధుకు ఏమనాలో తెలియలేదు. తనది ఇతరులు ముచ్చటపడేంత అదృష్టమా లేక జారి చూపేంత దౌర్భాగ్యమా అని మదనపడుతూ లోనికి నడిచాడు. ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను
ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.